ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో అంతరిక్షంలో భూమి నుంచి దాదాపు 400 కిలోమీటర్స్ పైన కూర్చుని కాఫీ తాగాలంటే ఎలా ఉంటుంది? కాఫీ అనేది కేవలం టేస్టే కాదు, అదొక ఎక్స్పీరియన్స్ కూడా. మన సెన్సెస్ పెట్టి అంటే స్మెల్ కానీ టేస్ట్ కానీ అన్ని దానిలో విపరీతంగా వాడతాం అనమాట. ఆల్మోస్ట్ కాఫీ స్మెల్లే మనకు సగం కడుపు నిండిపోద్ది అనమాట. ఇట్లాంటి టైంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో కాఫీ ఎలా తాగుతారో తెలుసా? కాఫీ ప్యాక్డ్ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే అది లిక్విడ్ కాబట్టి మామూలుగా ఒలిగిపోదు, రివర్స్ అయిపోతూ ఉంటుంది, ఫ్లోట్ అయిపోతూ ఉంటుంది అనమాట. కాబట్టి వాళ్ళు చిన్న చిన్న స్ట్రాస్ వేసుకుని కానీ లేకపోతే మొత్తం కంప్లీట్ క్లోజ్ ప్యాక్లో కానీ కాఫీ తాగుతారు. అయితే డాన్ పెటిట్ ఆస్ట్రోనాట్, ఆయనకి ఇలా కాఫీ తాగటం ఇష్టం లేదు, ఆయన కాఫీ అంటే చాలా ఇష్టం. ఈ సీల్ పౌచెస్ కానీ స్ట్రాస్ కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి మైక్రో గ్రావిటీ, జీరో గ్రావిటీ సిచ్యువేషన్లో ప్రాపర్గా మనం ఇంట్లో కూర్చుని భూమి మీద కాఫీ ఎంత నీట్గా ఎంజాయ్ చేస్తామో, ఆ సిప్స్ ఎంత నీట్గా ఎంజాయ్ చేస్తామో అంతే బాగా అంతే స్వచ్ఛంగా కాఫీకి తాగుదామని కోరుకున్నారు. అంటే ఆ స్మెల్ కానీ ఆ టేస్ట్ కానీ ఆ కంఫర్టింగ్ ఎక్స్పీరియన్స్ కానీ ఇవన్నీ. దాంతో ఆయన ఒక డిఫరెంట్ కప్ ఇన్వెంట్ చేశారు. అదే క్యాపిలరీ కప్ అనమాట. దాంతో మనం భూమి మీద కూర్చుని మన ఇంట్లో కూర్చుని ఇక్కడ ఎంత బాగా కాఫీ తాగలమో అంతే విధంగా కాఫీలో ఆ లిక్విడ్ ఫ్లోట్ అవ్వకుండా, కాఫీలో కాఫీ కింద పడిపోకుండా, మొత్తం దొల్లిపోకుండా, కాఫీ అంతా అదంతా అక్కడక్కడక్కడ చుక్కలు ఫ్లోట్ అవ్వకుండా కంప్లీట్గా క్యాపిలరీ కప్లో అక్కడే ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్గా అలానే తాగొచ్చు, మనం ఇక్కడ ఎలా తాగుతున్నామో అలానే తాగొచ్చు అనమాట. దీనికి ఒక కప్పు డిజైన్ చేస్తారు, అదే క్యాపిలరీ కప్ అనమాట. దీని సర్ఫేస్ టెన్షన్ అనేది కప్లో ఇంటాక్ట్ ఉంటుంది, ఎగ్జాక్ట్గా అంతే ఉంటుంది అనమాట. సో ఆ లిక్విడ్ యొక్క సర్ఫేస్ టెన్షన్ ఇంటాక్ట్ ఉంటుంది అనమాట. ఇది జీరో గ్రావిటీ కాఫీ కప్ అనమాట. దీనివల్ల ప్రాపర్గా స్మెల్ చేసుకుంటూ ప్రాపర్గా సెన్సరీ ఎక్స్పీరియన్స్తో ప్రాపర్గా మనం కాఫీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఈ క్యాపిలరీ కాఫీ కప్కి సంబంధించి రోచెస్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు కూడా ఎక్స్పెరిమెంట్ చేశారంట. ముఖ్యంగా దీన్ని నేను కనుక్కున్నాను, దీనివల్ల చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి డాన్ పెటిట్ ట్విట్టర్లో పెట్టారు, ఎక్స్లో పెట్టారనమాట. అది చాలా పాపులర్ అవుతుంది. ఆయన ఒక మాట కూడా రాశారు ఎక్స్లో, హ్యావింగ్ ఎ సిప్ ఆఫ్ జాయ్ ఇన్ ద మార్నింగ్, నథింగ్ బీట్స్ ద జీరో గ్రావిటీ కప్ ఫర్ మార్నింగ్ కాఫీ అని. సో ఇంత అద్భుతంగా ఒక ఫ్లేవర్ని ఎంజాయ్ చేస్తూ మన సెన్సెస్ అన్ని ఎంగేజ్ చేస్తూ నేను కాఫీ తాగుతున్నానని చెప్పారనమాట. సో ఫ్లూయిడ్ డైనమిక్స్, మైక్రో గ్రావిటీలో ఫ్లూయిడ్ డైనమిక్స్ ఎలా పనిచేస్తాయి అనే దాని మీద ఇంతకంటే బెటర్ ఎగ్జాంపుల్ ఏముంది? మీరు 3 Idiots సినిమా చూసే ఉంటారు. దానిలో వాళ్ళ ప్రొఫెసర్ ఒక పెన్ చూపిస్తూ ఉంటాడు ఎప్పుడు, ఇది జీరో గ్రావిటీలో పనిచేస్తుంది, జీరో గ్రావిటీలో పనిచేస్తాను చూపించినప్పుడు స్టూడెంట్స్ అందరూ ఎగతాళి చేస్తారు. సో పెన్సిల్ వాడుకోవచ్చు కదా, నువ్వు అంత కష్టపడి జీరో గ్రావిటీ పెన్ ఎందుకు తయారు చేసావంటే, సినిమా చివరిలో ప్రొఫెసర్ ఆన్సర్ చెప్తాడు, పెన్సిల్ నిబ్ గనుక ఇరిగిపోతే అది వచ్చి ఎవరిలో దూరచ్చు, ఏ ఆబ్జెక్ట్లో దూరచ్చు, ఎవరికైనా హార్మ్ చేయొచ్చు, అది జీరో గ్రావిటీ కదా, అది ఎక్కడికైనా ఫ్లోట్ అయిపోవచ్చు. కానీ జీరో గ్రావిటీ పెన్ అనేది చాలా గొప్ప ఇన్వెన్షన్, అక్కడ కూడా పనిచేయగలిగే పెన్ అనేది చాలా గొప్ప ఇన్వెన్షన్ చెప్తారు. అలానే జీరో గ్రావిటీ లేదా మైక్రో గ్రావిటీలో ఆ సిచ్యువేషన్స్లో ఒక చిన్న ఇన్వెన్షన్ అయినా, అది కాఫీ తాగటం అయినా, దానికి సంబంధించి ఫ్లూయిడ్ డైనమిక్స్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా సర్ఫేస్ టెన్షన్ ఇంటాక్ట్ ఉంచుతూ ఆ ఫుడ్ని మనం ఎంజాయ్ చేయగలటం ఇంకా చాలా ఇంపార్టెంట్. కాబట్టి డాన్ పెటిట్ ఏదైతే ఇన్వెంట్ చేశారో ఈ కాఫీ చాలా అద్భుతం అని చెప్పొచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి, ప్రత్యేకంగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలి, ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఏ బుక్స్ రిఫర్ చేయాలి, ఇలాంటి డౌట్స్ ఉంటే CSBIS అకాడమీని కాంటాక్ట్ అవ్వచ్చు. దీనికి సంబంధించి నా పర్సనల్ అపాయింట్మెంట్ ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేసి తీసుకోవచ్చు.